కొంత స్థానికంగా నాయకత్వం సమిష్టిగా కలిసి పనిచేయకపోవడం ఎన్ని కారణాల వల్ల స్వల్ప తేడాతో మీరు పోయింది కూడా ఎక్కువ ఓట్లతో కాదు 7,000తోనా 7,000తో 5,000 ట్రక్కు పోయినాయి అర్థమైంది స్వామి సరే 2,000తో పోయింది అనుకోపోయి 2,000తో పోయినారు అంటే 1000 ఓట్లు అటు అయితే అయిపోయేది ఉత్తమ్ కుమార్ రెడ్డి కథ కూడా వీళ్ళ ఇంట్లో కూర్చునే పరిస్థితి ఉండే నేనేమంటా ఉన్నా అంటే మీకు ఒక విషయం గుర్తు చేస్తా ఉన్నా ఈ సాయిరెడ్డి గారికి నాకు తెలిసి మొట్టమొదటి ఎన్నిక కదా మీరు పోటీ చేసింది ప్రత్యక్ష ఎన్నికల్లో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మొదటి ఎన్నిక ఓడిపోయింది 83లో పోటీ చేసినాడు మొదటి ఎలక్షన్ ఓడిపోయినారు 700 ఓట్లతో పోయింది ఆయనది కూడా కానీ మళ్ళీ రెండోసారి గెలిచిందంటే ఇప్పటిదాకా ఎప్పుడు పొరపాటున ఎక్కడ కూడా ఓడిపోయిన పరిస్థితి లేదు అందుకే సాయిరెడ్డికి నేను చెప్తా ఉన్నా ప్రజల్లో ఉండు 1000% మళ్ళీ హుజూర్ నగర్ నీ చేతుల్లోంచి పోకుండా 50-20-30 ఏళ్ళు నువ్వే అక్కడ శాసనసభ్యుడిగా ఉండే విధంగా వారి మనసు గెలుచుకునే ప్రయత్నం చేయి ఎందుకంటే ఎన్నికలప్పుడు పొలిటికల్ టూరిస్టులు వస్తారు పోతారు కానీ ఎన్నికలు లేని నాడు కూడా ప్రజల్లో ఉండే వారికి తప్పకుండా మనుగడ ఆదరణ ఎల్లకాలం కూడా వారి పట్ల విశ్వాసం అనేది ప్రజల్లో కుదురుతుంది ఈరోజు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హుజూర్ నగర్ శాసనసభ్యుడిగా మళ్ళీ గెలిచినారు కానీ ఆయనకి ఎంత అహంకారమో నాకు బాగా తెలుసు ఎందుకంటే పోయిన 4.5 సంవత్సరాలు మేము మంత్రిగా నేను జగదీష్ రెడ్డి గారు ఉన్నాం ఆయన శాసనసభ్యుడిగా ఉన్నాడు కానీ ఒక్కటంటే ఒక్కసారి జగదీష్ రెడ్డి గారి నేతృత్వంలో జిల్లా పరిషత్ సమావేశం జరిగితే జానారెడ్డి రాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాడు వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే మేము చాలా గొప్పలము గివీళ్ళు మంత్రి పదవులు విలువబెడుతుంటే మేము వాటికి పోవాలనా అనే అహంకారం అంత అహంకారం నియోజకవర్గానికి రావడం నాకంటే బాగా మీకే తెలుసు నేను చెప్పాల్సిన పని లేదు కాబట్టి వాళ్ళు ఆనాడే పోయిన 4.5 సంవత్సరాల్లోనే ఒక్కటంటే ఒక్కసారి హుజూర్ నగర్ లో ఫలానా పని కావాలి అని ఒక్క మంత్రిని ముఖ్యమంత్రిని పొరపాటున అడిగిన పాపాన పోలేదు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ దఫా కూడా వేరే విధంగా ఉంటారని నేను అనుకోను ఎందుకంటే మీరు గుద్దిన గుద్దుడికి డస్సిపోయి ఉన్నారు ఎక్కడో అక్కడ అడ్డం పడిపోయి ఉన్నారు వాళ్ళు లేచే పరిస్థితి కూడా లేదు సగం మంది రిటైర్మెంట్ బ్యాచ్ రిటైర్ అయిపోతుంది ఇప్పటికి మిగిలింది చాలా మందికి పేర్లు ఎందుకులే కానీ మొన్న ఓడిపోయిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుల్లో చాలా మంది రిటైర్ అయిపోయినారు కొంతమంది ఏమో మీడియాకు ముఖం చాటేసిగా టాటా బై మేము కనబడమని కొంతమంది పోతున్నారు రకరకాలుగా జారుకుంటా ఉన్నారు నేను మీ అందరితో చేసే విజ్ఞప్తి ఒకటే ముఖ్యంగా సైదిరెడ్డి గారితో నేను చేసే విజ్ఞప్తి జయేశ్వర్ రెడ్డి గారితో లింగ యాదవ్ గారితో కూడా నేను చేసే విజ్ఞప్తి పోయిన కాడనే ఎత్తుకోవాలని పెద్దలు సామెత చెప్పినారు మనం ఇంకో కాడ ఎత్తుకునేది లేదు ఇంకో పని చేసేది లేదు ప్రజల్లో నిరంతరం అక్కడనే ఉంటూ ఎవరైతే మనకు ఓటు వేయని వారు కూడా ఉన్నారో వారి విశ్వాసాన్ని వారి అభిమానాన్ని వారి ప్రేమను కూడా మళ్ళీ తిరిగి పొందే విధంగా స్వల్ప కాలంలోనే అక్కడ ఎమ్మెల్యేను మరిపించే విధంగా మీకు ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా సంపూర్ణ సహాయం సంపూర్ణ సహకారం మీకు ఎల్లవేళగా ఉంటుంది అక్కడ అధికార యంత్రాంగంతో పనిచేయించే విషయంలో కానీ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల వద్దకి సమర్థవంతంగా తీసుకెళ్లే విషయంలో కానీ ప్రభుత్వంలో ఉండే మంత్రులు కానీ గౌరవ పార్లమెంట్ సభ్యులు కానీ శాసనసభ్యులు కానీ శాసన మండలి సభ్యులు కానీ కార్పొరేషన్ల అధ్యక్షులు కానీ సంపూర్ణ సహాయ సహకారాలు మీకుంటాయి పార్టీ పరంగా కూడా అద్భుతంగా మీకు ఎల్లవేళలా అండగా నిలవడానికి మేమందరం కూడా ఇక్కడనే అందుబాటులో కూడా మీకున్నాం కాబట్టి దయచేసి నైరాష్ట్రానికి లోను కాకండి నిరుత్సాహానికి లోను కాకండి తప్పకుండా మళ్ళీ ఓటమే గెలుపుకి పునాది అన్నట్టు తొలిమెట్టు అన్నట్టు కష్టపడితే ఇప్పుడు రాబోయే రోజుల్లో పంచాయతీ ఎన్నికలే కానీ జిల్లా పరిషత్ ఎన్నికలే కానీ మండల పరిషత్ ఎన్నికలే కానీ అదే రకంగా పార్లమెంట్ ఎన్నికలే కానీ ఈ అన్నింటిలో కూడా హుజూర్ నగర్ లో చరిత్రను తిరగరాస్తూ 2018 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును తిరగరాస్తూ వారి అభిమానాన్ని గైకొని మరి మెజారిటీ సాధించే దిశగా మీరందరూ కూడా ప్రారంభించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ముఖ్యంగా నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా సైదిరెడ్డి గారు యువకుడు ఇతర దేశాల్లో కూడా వ్యాపారం పని అన్ని చేసి వచ్చిన నాయకుడు అన్ని రకాలుగా ప్రపంచం కూడా చూసిన నాయకుడు కొంత శాస్త్రీయంగా ఆలోచించినట్టయితే తప్పకుండా కోల్పోయిన చోటనే మనం వెతుకునే దానికి అవకాశం ఉంటుంది నేను మొన్న 4వ ఎలక్షన్ కొట్లాడినా నేను శాసనసభ నియోజకవర్గానికి సిరిసిల్ల నుండి 4వ ఎలక్షన్ మొన్ననే కొట్లాడి గెలిచి వచ్చినాను మరి ఈ ఎన్నికల్లో నేను అవలంబించిన పందా ఏంటి అంటే 2014